లెజెండ్ సినిమా రిలీజ్ అయింది, ఎలా ఉందన్న? అన్నా లెజెండ్ మన బాలయ్య బాబా తగ్గేదేలే. ఇంకా 20 సంవత్సరాలు వచ్చినా సరే మళ్ళీ చూస్తాం సినిమా. నిజంగా ఏ ఫైటింగ్ అది నిజంగా ఊరా మాస్ మన బాలయ్య బాబా. మన ఫైటింగ్లో మాత్రం యాక్షన్లో మాత్రం మన బాలయ్య బాబుని మించినోడు ఎవ్వరు రారన్న. నిజంగా చెప్తున్నా, ఆయన అడుగు పెడితే పులి వచ్చినట్టుంటుంది తెలుసా. ఒక గుద్దు గుద్దితే 10 మంది ఆ యాక్షన్ అబ్బబ్బబ్బ దిమాగ్ ఖరాబ్. మన బోయపాటి శ్రీను గారు బాలయ్య బాబు కలిసిండ్రంటే ఏదో ఒకటి ఉంది, యుద్ధం ఉండదు అనుకోలేదు. నిజంగా చెప్తున్నా, వాళ్ళిద్దరు కాంబినేషన్లో నాకు సినిమాలు నచ్చుతాయి చూడన్న. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఫైటింగ్ కానీ బాబా ఏముండో తెలుసు అసలు. నిజంగా ఇంకోసారి పోవాలనిపిస్తుంది. యూట్యూబ్లో 10 సార్లు చూసిన, మళ్ళీ సపరేట్గా థియేటర్కి వచ్చిన సున్నికి. రెస్పాన్స్ ఎలా ఉంది థియేటర్లో? రెస్పాన్స్ థియేటర్లో అయితే గుద్దుకుంటున్నారు తెలుసా, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. కుర్చీలు వలుగుతాయి అనుకున్నా, థియేటర్ వలుగుతుంది అనుకున్నా. నేనైతే ఇప్పుడు మనం ఇంకా స్టెప్ వేస్తుంది అసలు. ఆ ఫైటింగ్ ఏంది, ఆ కత్తులు నరుకుడు ఏంది. నిజంగా చెప్తున్నా, సినిమా తీయాలంటే మన బోయపాటి గారు మన బాలయ్య బాబు గారి కాంబినేషన్లు వస్తేనే అది సినిమా. నిజంగా చెప్తున్నా, అంత బాగుంటుంది నిజంగా. మ్యూజిక్ మళ్ళీ అఖండ 2 ఓటర్ వస్తుంది కదా ఇప్పుడు, ఎలా ఉండబోతుంది మళ్ళీ కాంబినేషన్లో? అది కూడా బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాను నేను. నిజంగా చెప్తున్నా, మన బాలయ్య బాబు ఏది తీసినా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది 100%. ఆయన డైలాగ్ కొడితే అయిపోయేది వా, ఎక్కడో వా. ఆయన ఫైటింగ్ చేస్తే మామూలు అది ఇప్పుడు మారిపోయింది మన బాలయ్య బాబు మొత్తం. ఈ మ్యూజిక్ అని అసలు నిజంగా లెజెండ్. ఇంకోసారి పోవాలనిపిస్తుంది నాకైతే. ఆ మ్యూజిక్ ఉంటే, ఆ పాటలు కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఆ ఫైటింగ్ కానీ దుమ్ము లేస్తున్నది తెలుసా మన బాలయ్య బాబు. నిజంగా జై బాలయ్య బాబు.